కింద వెక్టార్ టేబుల్స్ అని ఉంటుంది. వెక్టార్ టేబుల్స్లోకి వచ్చిన తర్వాత రీఫ్యాక్టర్ ఫీల్డ్స్ అని ఉంటుంది. సో దీన్ని డబుల్ క్లిక్ చేయండి. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఇన్పుట్ లేయర్ ఏది ఉందో ఆ లేయర్ చూపిస్తుంది. ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ బౌండరీ అనేది ఉంది. ఇక్కడ సోర్స్ చూసారు కదా, సోర్స్ నేమ్. సో ఇవన్నీ మనకి ఫీల్డ్ నేమ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము, ఇక్కడ మనము టోటల్ అండర్స్కోర్ పి అనేదాన్ని ఇక్కడ మనం పాపులేషన్ అని మారుద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసి పిఓపి పాపులేషన్ అని మార్చు. ఒకవేళ దీని టైప్ ఏదైనా మార్చారనుకోండి, సో ఇక్కడ ఇది డెసిమల్లో ఉంది. సో దీన్ని మనం టెక్స్ట్ కింద మారుద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ టెక్స్ట్ మార్చి మనం ఏమనుకున్నాం,